పెళ్లైన ప్రతి స్త్రీ జీవితాంతం ముత్తైదువగా ఉండాలని కోరుకుంటుంది. భర్త ఆరోగ్యం మరియు ఆయుష్ కోసం ప్రతిరోజూ దేవుణ్ణి వేడుకుంటుంది. స్త్రీలు ముత్తైదుగా ఉండాలి అంటే ఏం చేయాలి అనే ప్రశ్న ఒకరోజు పార్వతీదేవి పరమశివుడిని అడిగింది. పార్వతీదేవి ప్రశ్నకి శివుడు చెప్పిన సమాధానం పెళ్లైన ప్రతి స్త్రీ పాటించాలనే ఉద్దేశం ఈ సన్నివేశం వెనుక ఉంది. స్త్రీ 5 చోట్ల కుంకుమను ధరిస్తే వైధవ్యం రాదు అని బదులిచ్చాడట పరమశివుడు. అందులో మొదటిది పాపిట్లో కుంకుమను ధరించడం వలన వైధవ్యం రాదు అని శివుడు పార్వతీదేవికి సెలవిచ్చారట. అదేవిధంగా కనుబొమ్మల మధ్య అంటే భూమధ్య భాగంలో కుంకుమ ధరించాలి. 3 ముచ్చలిగుంటలు అనగా కంఠం కింద భాగంలో. 4 వక్షస్థలం మీద. 5 నాభిలో. సాధారణంగా చాలామంది వక్షస్థలంకి బదులుగా తాళిబొట్టుకి కుంకుమ ధరిస్తారు. నాభిలో కుంకుమ ధరించడం చాలా అరుదుగా జరుగుతుంది. కానీ వివాహమైన స్త్రీలు ఇలా 5 చోట్ల తప్పకుండా కుంకుమ ధరిస్తే ఎప్పటికీ ముత్తైదువగా ఉంటారని శివుడు పార్వతీదేవికి చెప్పారట. ఇది మన పూర్వీకుల నుంచి మనకెందిన మంత్రశాస్త్ర నియమం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన స్త్రీలకి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.